దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమిడియా న్యూస్. తాను ఒక ట్యాక్స్ పేయర్గా భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయినందుకు ఈరోజు గ్రేట్ ఇండియన్ ట్యాక్స్ పేయర్ అవార్డు రావడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది? ఒక ట్యాక్స్ పేయర్గా భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సబితా మేడం గారు ఉన్నారు. మేడం గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈరోజు ఒక ట్యాక్స్ పేయర్గా నేను ఈ దేశం సాధించే అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను, అదేవిధంగా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మనందరం ఏదైతే పే చేస్తున్న ట్యాక్సెస్ తోటే మనకు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఈ రోజు మరి ఈ ప్రభుత్వాలన్నీ కూడా ముందుకు నడుస్తున్నాయి. కాబట్టి అందరినీ కూడా నేను ఖచ్చితంగా కరెక్ట్గా ట్యాక్స్ పేయర్స్గా ఉండాలని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ ట్యాక్స్ అనేది అందరం కూడా పే చేసే వాళ్ళమంతా కూడా మనం ఈ దేశం యొక్క అభివృద్ధిలో భాగస్వాములం. మరి ఈ రోజు నాకు గ్రేట్ ఇండియన్ ట్యాక్స్ పేయర్గా అవార్డును ఇచ్చినందుకు కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు అవార్డు ఇచ్చిన వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇప్పుడు నాకు 12 నెలల జీతంలో 3 నెలలు నాకు ట్యాక్స్ కింద పోతుంది. అయినా కూడా నేను నా వంతు సహకారాన్ని నేను మరి దేశాభివృద్ధిలో ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను వెళ్ళిన దేశం గురించే చెప్తాను. అంటే మామూలుగా విదేశాలలో చాలా అంటే అందరూ కూడా ట్యాక్స్ ని పే చేస్తారు. మరి నేను సింగపూర్ కూడా వెళ్ళాను. ప్రతి ఒక్కళ్ళు ట్యాక్స్ పే చేస్తారు. మనము ఇప్పుడు ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మనమే. ఈ దేశం ఎవరిదో కాదు, మనదే. మరి మనందరం కూడా ప్రతి ఒక్కళ్ళు కరెక్ట్ గా ట్యాక్స్ పే చేస్తే మన దేశాభివృద్ధిలో మనం భాగస్వామ్యం పొందడం అనేది నిజంగా కూడా అందరికీ కూడా చాలా సంతోషదాయకమైన విషయము. నేను కూడా అదే అందరినీ కోరుతున్నాను. ఖచ్చితంగా మనం ప్రభుత్వానికి ట్యాక్స్ ను పే చేసి దేశాభివృద్ధిలో భాగస్వాములం అవుదామని కూడా నేను పిలుపునిస్తున్నాను.